హాయ్ ఫ్రెండ్స్, హీనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. నేను ఈరోజు మీకు బ్యాగ్కి బటన్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఉన్నాయి కదా, ఈ బటన్స్ వచ్చేసి లేడీస్ కార్నర్లో వైర్ ఎక్కడ దొరుకుతుందో అక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. లూజ్గా తీసుకుంటే ఒక్కొక్కటి 3 రూపీస్ పడుతుంది, అలాగే ప్యాకెట్ తీసుకుంటే 90 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. అలా ఒక ప్యాకెట్లో వచ్చేసి 140 ఇవి ఉంటాయి, బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలా ప్యాకెటే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలా పెట్టాలనేది బటన్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా ఉంది కదా, ఇలా కింద ఇటుపక్క ఇలా 4 సైడ్ పెట్టి, అలాగే ఇలా మధ్యలో కూడా ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ఇలా బ్యాగ్ ఇలా లాగినప్పుడు వైర్ అనేది పోదు ఫ్రెండ్స్, అందుకోసం ఇలా బటన్స్ వేస్తే బాగుంటుంది బ్యాగ్. ఎవరైనా ఇట్లా లాగిన కింద పిల్లలు ఎవరైనా కానీ అప్పుడు వైర్ అనేది ఊడిపోదన్నమాట. అంత లేకపోతే వైర్ మొత్తం ఊడొస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా కార్నర్ తిప్పాం కదా ఫ్రెండ్స్, మూలల దగ్గర ఇలా ఇటుపక్క కొద్దిగా ఇలా మడిచి ఇలా లోపల ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత లోపల ఇలా కొద్దిగా అదమాలి ఫ్రెండ్స్ ఇలాగా. తర్వాత ఇది కూడా ఇటుపక్క ఇలా లోపలికి ఇలా పెట్టి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఏదైనా రాయి కానీ ఏదైనా తీసుకొని ఇలా టైట్గా ఇలా కొడితే లూజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా టైట్గా కూర్చోయింది, అలా కూర్చోవాలి. మళ్ళీ ఇంకో బటన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇటుపక్క పెట్టాం కదా, అలాగే ఇలా కార్నర్ దగ్గర ఇక్కడ కూడా ఇలా పెట్టాలి. దీన్ని కూడా ఇలా కొద్దిగా అదిమి ఇలా ఒకదాని మీద ఒకటి వేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పక్క నుంచి లోపలికి వత్తాలి, తర్వాత ఇంకోటి కూడా దాని మీద ఇలా వత్తిన తర్వాత ఏదైనా రాయి కానీ ఇలాంటిది ఏమైనా కట్టి కానీ తీసుకొని ఇలా టైట్గా ఇలా గట్టిగా ఇలా అదమాలి ఫ్రెండ్స్. ఇలా అదిమితే లూజ్ కాకుండా ఉంటుంది, ఇలా టైట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇటుపక్క కూడా అలాగే పెట్టాలి. ఇలా ఉంది కదా, ఇలా ముళ్ళల దగ్గర ఇలా కార్నర్ తిప్పిన దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్, ఇటుపక్క కానీ లేకపోతే ఇలా మధ్యలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది కదా, ఫస్ట్ ఒక పక్కది ఇలా ఫస్ట్ ఇలా అదమాలి, తర్వాత ఇంకోటి కూడా దీని మీద ఇలా ఒత్తిన తర్వాత ఏదైనా తీసుకొని కట్టి లాంటిది కానీ రాయి కానీ ఇలా టైట్గా ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఇలా అదిమిన తర్వాత ఇలా టైట్గా కూర్చుంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి, ఇలా 4 సైడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసేసాను ఫ్రెండ్స్. ఇలా వేసి కావాలనుకుంటే ఇలా మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో కూడా ఇటుపక్క ఒకటి ఇలా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. చాలనుకుంటే ఇంతే ఫ్రెండ్స్. ఇలా నేను మధ్యలో కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, చూసుకోవాలి మధ్యలోకి కరెక్ట్గా. ఇలా ఉంది కదా, ఇలా ఇక్కడికి ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. కరెక్ట్ మధ్యలో ఇటుపక్క లైన్స్ చూసుకొని ఇలా మధ్యలోకి పెట్టాలి. ఇలా పెట్టి దీన్ని కూడా అంతే, ఇలా ఫస్ట్ ఒకటి అదిమిన తర్వాత ఇంకోటి కూడా దాని మీద ఇలా ఒత్తాలి. ఇలా ఒత్తిన తర్వాత ఇలా వత్తాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క కూడా వేయాలి.
ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా టైట్గా కొట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇలా అడుగున 6 బటన్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్ దగ్గర కూడా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెడితే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఉంది కదా. దీన్ని కూడా కొద్దిగా ఇలా అదిమి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇటుపక్క కూడా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దీని మీద పెడితే చాలా ఇది హ్యాండిల్ లా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చోదు. ఒక లైన్ కింద పెట్టుకోవాలి. ఇలా ఉంది కదా. ఇలా చాలా లావ్ అయిపోతుంది కాబట్టి ఇది పట్టిదు ఫ్రెండ్స్. ఇలా కింద ఒక లైన్ ఉంది కదా, ఇక్కడ పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా అదుముకోవాలి బాగా. అంతే ఫ్రెండ్స్, ఇలా వేసాం కదా. ఇప్పుడు ఇటుపక్క కూడా ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఒకటి పెట్టాలి బటన్. ఇలా ఉంది కదా. ఇలా కొద్దిగా ఇలా అదిమి ఇలా ఇటుపక్క ఒకటి ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ఒక పక్కది ఇలా అదమాలి. తర్వాత ఇంకొకటి దీని మీద ఇలా వత్తిన తర్వాత టైట్గా కొట్టాలి ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇలా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ బటన్స్ పెట్టడం. ఇలా కింద 6 బటన్స్ ఇలా పెట్టిన తర్వాత హ్యాండిల్కి కూడా ఇటుపక్క 2 బటన్స్, ఇటుపక్క 2 బటన్స్ పెట్టాం ఫ్రెండ్స్. మొత్తం ఈ బ్యాగ్ వచ్చేసి 10 బటన్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా బటన్స్ ఇలాగే పెట్టుకోవచ్చు. ఇలా బ్యాగ్ బటన్స్ మొత్తం ఇలా పెట్టిన తర్వాత ఇలా టైట్గా ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఊడిపోకుండా లూజ్ కాకుండా ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా. ఇలా మనం ఇలా ఊపినా కూడా ఇలా అస్సలు లూజ్గా ఉండకూడదు అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా అస్సలు లూజ్ అనేది ఉండకూడదు. టైట్గా రాయి కానీ ఏదైనా కట్టి కానీ తీసుకొని బాగా టైట్గా ఇలా కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బటన్స్ పెట్టడం పూర్తయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.